ఇంకా ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉన్నాం. మీరు అంటే సిచ్యువేషన్స్ మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. అయ్యిందా పెళ్ళి? May 11th అతని బర్త్డే, నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. ఐ సెడ్ yes. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, డే 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది. సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే. అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా సెల్ఫీస్ తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో తన దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే అఫ్కోర్స్ ఏదైనా ఈవెంట్, అఫ్కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 photos ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి, వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి. పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది, నేను కాదని అనను. ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ. అండ్ మాల్వి ఇష్యూ చాలా ఇంటెన్స్ అయ్యింది. అంటే ఎస్, మాల్వి ఇష్యూస్ మీరు తీసుకొచ్చారు. అంటే మాల్వితో రిలేషన్లోకి వెళ్ళారనే మాట మీరు అంటున్నారు. అది మీకు ఎప్పుడు తెలిసింది?